పునఃప్రారంభ సభకైతే భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అలాగే పాలవాగు యొక్క పనులు కూడా చూద్దాం ఉంది అదే రూట్ లో ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. మనం వచ్చేసి అది మల్కాపురం విలేజ్ పక్కన నుంచి వెలగపూడి వెళ్లే దారండి. అక్కడ మన సెక్రటరియట్ బ్యాక్ సైడ్ అయితే ఈ సభలకి పనులు అనేవి జరుగుతున్నాయి. అవి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం సీడాక్సిస్ రోడ్ లో ఉన్నాం. మీరు కరకట్ట రోడ్డు చూశారు కదండి, మొదలైంది. అలాగే అటువైపు కూడా వెళ్ళి చూద్దాం. ఇంకా అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి, ఎలా స్పీడ్ గా జరుగుతున్నాయో ఈ వీడియోలో అయితే చూసేయండి. చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇది E3 రోడ్ అండి, సీడాక్సిస్ రోడ్డు. దీనిలో కూడా పనులు చేస్తున్నారు. చూస్తున్నారు కదా అందరూ ఎంతమంది పనులు చేస్తున్నారు. అటువైపు కూడా చూడొచ్చు మీరు పనులు అనేవి ఎలా చేస్తున్నారు. చూసారు కదండి, 2 తాడి చెట్లు అయితే పెట్టారు పైన. ఒకసారి ముందు వైపు ఈ చూడొచ్చు లైటింగ్లు కూడా ఎలా పెట్టారో. ఫుల్ లైటింగ్స్ అయితే వేసారు, పెద్ద పెద్ద లైట్లు వేసారు అన్నమాట. మొత్తం పూల మొక్కలు కూడా చూసారా కదండి. అలాగే ముందు చూద్దాం పాలవాగు పనులు. రేపు చూడొచ్చు మీరు పాలవాగు పనులు. ఆ చివరి దాకా అయిపోయినాయి. మనం మొన్నే చూసాం కదండి ఆ చివర జరగడం పాలవాగు పనులు అనేవి చూడొచ్చు మీరు. అలాగే ఇటువైపు కూడా చూడండి ఒకసారి. ఇటువైపు పూర్తి అయిపోయిందండి, ఒక జేసీబీ వర్క్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే, రైట్ సైడ్ అయితే మొత్తంగా పూర్తి అయిపోయింది అనమాట. చూడొచ్చు ఆ చెప్పు తవ్వుకుంటా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకండి కరెంటు పోల్ ఒకటి అడ్డుగా ఉండిద్దండి రోడ్డుకి. ఇది ఇప్పుడు వచ్చే రోడ్డు మనకి E6 రోడ్డు అండి. ఆ సభకి బ్యాక్ సైడ్ లోనే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా ఉండిద్ది అనమాట. ఒకసారి ఆ రోడ్డు చూపిస్తా మీకు. సీఎం గారి ఇంటికి వెళ్ళే దారిలో చూసారా ఎంతమంది పనులు అయితే చేస్తున్నారు. ఆ రోడ్డు పనులు చాలా హడావుడిగా ఉంది. E6 రోడ్డు అయితే సందడిగా ఉంది కదండి. రోడ్లు చెట్లు నాటుతున్నారు అనమాట, అందమైన చెట్లు. అలాగే ముందు వైపు కూడా చాలా మొక్కలు అనేవి తీసుకొచ్చారండి నాటడం కోసం. చూడొచ్చు ఇదే మొత్తం సభా ప్రాంగణం. అలాగే ఇక్కడ కూడా చూసారా అందమైన చెట్లు అనేవి నాటి మంచి లైట్లు, పెద్ద లైట్లు అయితే వేసారు. హడావుడి మామూలుగా లేదండి. బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి మొత్తం ఎంత బందోబస్తు ఎంత ఉందో చూసారా. మొత్తం ఇప్పటికి హడావుడి అయితే మొదలైపోయిందండి మొత్తం. చూడొచ్చు మీరు ఇదంతా. అలాగే ఇక్కడ హాస్పిటల్ కూడా పెట్టారండి. ఎవరికన్నా ఎమర్జెన్సీ అయినా కానీ, ఏదన్నా క్రిటికల్ కండిషన్ ఉన్నా కానీ మనకి ఇక్కడే ట్రీట్మెంట్ అనేది జరిగిద్ది అనమాట, ఎమర్జెన్సీ అయితే. అలాగే ఇటువైపు చూసుకోవచ్చండి మనకి పోలీస్ ఫోర్స్లు అన్నీ అయితే వచ్చినాయి అనమాట. సభకైతే ఏర్పాట్లు చాలా భారీగా జరిగినాయండి. మరి ఆ రోజు మనకి హాలిడే కూడా ప్రకటించారండి May 2న. మనకి May 1 ఎలాగో తెలుసు, మేడే హాలిడే. మరి May 2 కూడా హాలిడే అనమాట, సెలవు రోజు అండి May 2 కూడా. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం సభా ప్రాంగణం మొత్తం ఎలా రెడీ చేశారు ఏంది అనేది కూడా. ఇంకా 2 వైపులా బారికేడ్లు అయితే నిర్మించారండి. అలాగే ముందు వైపు కూడా సభకి సంబంధించి ఒక మంచి ప్రాంగణం అయితే వేశారు. అది కూడా చూపిస్తా ఒకసారి. చూడండి ఇలాగా మామూలు వచ్చే ప్రజలకు ఏం జరగకూడదని హాస్పిటల్ కూడా ఒకటైతే నిర్మించారు. మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దామండి సభా ప్రాంగణంలోకి ఎలా ఉంది చూద్దాం. ముందు వైపు కూడా ఒకటి నిర్మించారండి, అక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ అనేది.
చూడొచ్చండి, ఇది లెఫ్ట్ సైడ్ది. దీనిలో అయితే మనకి పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే పెట్టారు, ఇలాగా భారీగా స్క్రీన్లు అయితే పెట్టారన్నమాట. అలాగే బందోబస్తు కూడా చూస్తున్నారు కదండి, ఎంత బందోబస్తు వచ్చిందో. మొత్తం చాలా వరకు పోలీసులు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ నుంచి పోలీసులు అందరూ అయితే వచ్చారన్నమాట. చూడొచ్చు మీరు ఇదంతా. అలాగే ఇది ఒకటండి, ఇంకా మన మధ్యలో అయితే మన పిఎం గారి ప్రసంగం అనేది ఉండిద్ది అనమాట. ప్రారంభ సభకి జరిగే కార్యక్రమం ఈ మధ్యలో అది మెయిన్ అండి. ఇది కూడా రంగురంగులుగా చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు అండి. ఇది వచ్చేసి 3వ షెడ్ లోపల. దీనిలో కూడా డిస్ప్లే ఉంది. ఇప్పుడు మనం మెయిన్ షెడ్ లోపలికి, మెయిన్ సభ జరిగే దాని లోపలికి వెళ్ళి చూద్దామండి. చూస్తున్నారు కదండి ఇది ఎలా ఉందో. కొంచెం లోపల దాకా వెళ్ళి కూలర్లు ఇవన్నీ పెట్టారనమాట. చూద్దాం ఒకసారి. ఇదే అండి మనకి సభ జరిగేది. 3 ఉన్నాయి కదండి. ఒకటేమో ఇక్కడున్న రైతుల కోసం, ఒకటేమో విఐపీస్ కోసం, అధికారుల కోసం, ఒకటేమో మన ప్రజల కోసం అండి. మొత్తం 3 అయితే ఏర్పాటు చేశారనమాట. మనకి చూశారు కదండి, మనకైతే ఇలా 3 అయితే ఏర్పాటు చేస్తారు. ఒకటి చెప్పా కదండి 3 దేనికి అని. మధ్యలో ఆ 2 పక్కల అయితే మనకి ఈ డిస్ప్లేలే ఉంటాయండి. మధ్యలో అయితేనే మనకి స్టేజీ ఉండిద్ది. దీని మీద మోడీ గారి స్పీచ్ ఇచ్చేది కూడా మధ్యలో దానిలోనే అండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక పెద్ద స్క్రీన్ అనేది ఉండిద్ది. చూడొచ్చు మీరు ఇదంతా ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుందండి మధ్యలోది. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ అధికారులు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట. చాలా మంది అధికారులు కూడా వస్తున్నారండి. వాళ్ళ కోసం సిట్టింగ్ కూడా చూడొచ్చు. ఈ మధ్యలో దానిలో ఆల్మోస్ట్ చాలా మంది అధికారులే ఉంటారండి. చూడొచ్చు ఇది మొత్తం ఎలాగా చేశారు ఏంటి అనేది. ఇది కూడా చూడండి ఒకసారి. రెడీ చేసుకున్నారనమాట. మొత్తం చెక్ చేసుకుంటున్నారు డిస్ప్లే అనేది ఎలా ఉంది ఏంటి అని. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనకి సభకైతే భారీ ఏర్పాట్లు జరిగినాయి. ఇటువైపు కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మైక్ అనేది ఇవి చెక్ చేసుకుంటున్నారండి. స్టేజ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లోపల స్టేజ్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడైతే బయటకు వచ్చామండి. బయట కూడా చూడొచ్చు మీరు ఎంత పెద్దదో. ఇదైతే మనకి ముందు వైపు అండి, ఈ E7 రోడ్డు అనమాట ఇదంతా. ఈ రోడ్డు పక్కలా కూడా చూడొచ్చు ఎంత అందంగా వేశారో. పూల మొక్కలు, చెట్లు చాలా అందంగా వేశారండి. అలాగే మనకి సెక్రటరియట్ దగ్గర కూడా కొత్త రోడ్లు, అలాగే చాలా కొత్త రోడ్లు అయితే వేశారు. మొత్తం చూద్దాం. ఇలా చూశారు కదండి, మధ్యలో ఇలాగైతే చేస్తున్నారండి నీట్గా పూల మొక్కల్ని నాటడం కోసం అయితే. చాలా పోలీసులు అయితే చాలా అయితే రద్దీగా ఉందండి మొత్తం. ఈ వెహికల్స్, ఈ బెటాలియన్ వెహికల్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చి మనకి సెక్రటరియట్ పక్కన కూడా చూడొచ్చు కొత్త రోడ్డు అయితే వేసారండి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇది మొత్తం పోలీసు వాళ్ళకి ఉంటుందండి ఇటువైపు మొత్తం. అలాగే రోడ్డు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది రోడ్డు అయితే. ఇంకా మార్కింగ్లు అనేవి చేస్తున్నారు రోడ్డు సైడ్లు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రోడ్డు ఇంకా బాగుండిద్ది. ఆ చుట్టుపక్కల పూల చెట్లతో చాలా అందంగా ఉండిద్ది ఆ రోడ్డు అయితే. చూడండి మీరు వీడియో ఎలా చూసారంటే మీకు నచ్చింది లైక్ ఇచ్చేయండి. చూస్తున్నారు కదండి ఎంత బందోబస్తు ఉందో, అసలు చాలా బందోబస్తు ఉందండి. ఈ రోడ్డు కూడా చూసారు కదండి, కొత్త రోడ్డు వేసారన్నమాట. రోడ్డు మొత్తం మనకి ఇక్కడ లోపల అయితే హెలిప్యాడ్ ఉందండి. ఇది పక్కన సెక్రటరియట్ అన్నమాట. పిఎం గారు వస్తున్నారైతే మొత్తం రోడ్స్ అన్ని నీట్గా వేసి ముస్తాబ్ అనేది చేస్తున్నారు. ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం వచ్చేసి ఇది సెక్రటరియట్ అండి. దీని లోపల అయితే మనకి హెలిప్యాడ్ అనేది కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా.
ఇటువైపు చూసారు కదండి, ఇటువైపే అండి అది హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంది. చూసారు కదండి, ఈ రోడ్డు మొత్తం మీరు నమ్మరో, ఈ రోడ్డు మొత్తం అయితే ఒక్క రోజులో వేసారండి. మొన్న వచ్చినప్పుడు కూడా గతుకులుగా ఉండేది రోడ్డు ముందు వైపు దాకా, మొత్తం ఒక్క రోజులో వేసేసారనమాట రోడ్డు. అనుకుంటే ఎంత స్పీడ్గా అయినా చేయొచ్చండి మన రాజధాని పనులు, దానికి అదే అనమాట నిదర్శనం. చూస్తున్నారు కదండి, రెండు పక్కల చెట్లతో ఈ రోడ్డు అయితే చాలా అందంగా ఉంది. అలాగే పక్కన కూడా పూల చెట్లు అనేవి నాటారండి, చాలా బాగుంది చూడొచ్చు మీరు పక్కన. అలాగే ఇటు పక్కన కూడా ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మరింత మందికి అయితే సజెషన్ ఇద్దండి.